హాయ్ హలో అందరికీ. ఇది వచ్చేసి పెసరు దోశ అనమాట, పెసరెట్టు. దానికి కావాల్సింది పెసర్లు, మినప్పప్పు. ఇవి రెండు మనం నానబెట్టుకోవాలి. పెసర్లు ఒక గ్లాస్ తీసుకుంటే కొంచెం హాఫ్ గ్లాస్ మినప్పప్పు వేసుకోవాలన్నమాట. అది 1 అవర్ వరకు నానబెట్టుకొని ఇలా మిక్సీ జార్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. 1 అవర్ ఖచ్చితంగా నానబెట్టుకోవాలి, అప్పుడే బాగానే ఉంటుంది. ఇలా మిక్సీ జార్లో మిక్స్ చేసుకుంటే ఇలా పేస్ట్ అవుతుంది. దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఒక బౌల్లో తీసుకొని అందులో కొంచెం సాల్ట్ కలుపుకోవాలి. సాల్ట్ కలుపుకొని బాగా కలిపేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఇంకా పెనం మీద వేసేసుకోవడమే అనమాట. చూడండి, ఇలా ఈ క్వాంటిటీ రావాలన్నమాట, మరి పల్చగా రావద్దు. ఇలా ప్యాన్ పెట్టేసుకొని అది వేడయ్యాక దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు పెసరట్టు వేస్తున్నాం కదా, చూడండి. పెసర దోశ ఇలా బాగా నిదానంగా స్ప్రెడ్ చేసుకుంటూ చూడండి ఇలా చేసుకోవాలన్నమాట. రెడీ అయిపోతుంది పెసర దోశ. ఇంకా ఇందులో ఆనియన్స్, పైకించి ఆనియన్స్ వేసుకొని కొంచెం కారం పొడి అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, నేను ఆనియన్స్ కూడా తీసుకున్నాను. నేను ఖచ్చితంగా దీనిపైన ఆనియన్స్ అయితే వేసుకునే తింటాను, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. మెయిన్లీ ఇందులో పెసర్లు మనము మిక్సీ వేసేటప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసి మిక్స్ చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. చూడండి, ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత పెసరెట్టు రెడీ. చూడండి ఎంత బాగా వచ్చింది కదండి. మీకు ఎంతమందికి ఇష్టం కామెంట్స్ బాక్స్లో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.